నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను వెల్లి చక్రధర్. చాలా మంది ఫైనాన్షియల్ ప్లానింగ్ అసలు ఎందుకు ఇంపార్టెంట్, దానివల్ల కలిగే లాభం ఏంటి అని తెలుసుకుందాం అనుకుంటారు. చూడండి, మనకి యాక్చువల్గా ఒక రిపోర్ట్ అయితే వచ్చింది. అది అమెరికన్ బ్యూరో ఆఫ్ లేబర్ అనే సంస్థ ఒక రిపోర్ట్ అయితే జనరేట్ చేసింది. స్టాటిస్టిక్స్ ప్రకారం ఎట్ ది ఏజ్ ఆఫ్ 65 అంటే ఇక్కడి నుంచి ఒక 20 years తర్వాత ఒక ఏజ్ ఆఫ్ 65 గ్రూప్ తీసుకుంటే వాళ్ళు ఎలా ఉండబోతున్నారు అనేది ఒక ప్రిడిక్షన్స్ అయితే వచ్చాయండి. మనం చూద్దాం ఎలా వచ్చాయో. సో 1% వారు వెల్దీ అంటున్నారు. అంటే ఆ టైంలో ఒక 20 years తర్వాత ఒక గ్రూప్ ఆఫ్ 65 years 60 to 65 years వాళ్ళందరినీ ఆ పాపులేషన్ని మనం గ్రూప్గా తీసుకుంటే అందులో 1% మాత్రమే వెల్దీ అయ్యారండి. వెల్దీ అంటే ఆల్ట్రా రిచ్ అని చెప్పొచ్చు. అంటే వాళ్ళకే కాదు, వాళ్ళు ఒక నెక్స్ట్ 2-3 generations కూడా హ్యాపీగా గెట్ ఆన్ అయ్యేలాగా సంపాదిస్తారు. సో ఆ కేటగిరీ వచ్చి మీకు కేవలం 1% మాత్రమే ఉంది. ఇంకా 4% మాత్రం ఎలా ఉందంటే మీటింగ్ స్టాండ్ ఆఫ్ లివింగ్, అంటే వాళ్ళకు సరిపడా సంపాదించుకుంటున్నారు. అంటే ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళ లైఫ్ స్టైల్ని వాళ్ళే సరిపడగా అమౌంట్ క్రియేట్ చేసుకునే వాళ్ళు కేవలం 4% మాత్రమే ఉన్నారు. ఇంకా చూస్తే 9% వారు డెడ్ అంటున్నారు. అంటే ఆ టైంకి ఒక 9% మాత్రం చనిపోయి ఉంటారు. అయితే 23% వాళ్ళు కాంట్ క్విట్, అంటే కనుక ఏంటంటే 23% పాపులేషన్ వాళ్ళు ఎఫోర్డ్ చేయలేరు మన రిటైర్మెంట్ని. సో వాళ్ళు ఇంకా కంటిన్యూస్ చేస్తూనే ఉండాలి వాళ్ళ లైఫ్ జాబ్ని. అలా జాబ్ని కంటిన్యూ చేసి ఆ వచ్చిన శాలరీస్తోనే వాళ్ళు లైఫ్ గడప అవ్వాల్సి వస్తుంది. సో ఆ కేటగిరీ వచ్చి 23% అయితే ఉంది. ఇంకా చాలా డేంజరస్ సిచ్యువేషన్ ఏంటంటే 63% డిపెండ్ ఆన్ చిల్డ్రన్ అండ్ చారిటీ అంటున్నారండి. ఇలా ఎందుకు జరుగుతుంది అని చూద్దాం మనం. యాక్చువల్గా అట్ ద ఏజ్ ఆఫ్ 65 ఒక 20 years తర్వాత ఇక్కడ నుంచి రాబోయే రోజుల్లో ఈ అమెరికన్ బ్యూరో ఆఫ్ లేబర్ చేసిన రీసెర్చ్ ప్రకారం తెలిసింది ఏంటంటే, సో ఇలా ప్రణాళిక అయితే వచ్చింది. 1%, 4%, 9%, 23%, 63%. ప్రాపర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకపోతే దీనికి కారణం అవుతుంది. ఇప్పుడు చూడండి, మనం కనుక ఒక ప్రాపర్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వస్తారు. చాలామంది అనుకుంటారు, ఓకే నాకు సర్ప్లస్గా అమౌంట్ ఉంది, నేను ఒక ల్యాండ్ కొని పెట్టాను, సర్ప్లస్గా నా దగ్గర అమౌంట్ ఉంది, ఒక గోల్డ్ కొని పెట్టాను అంటారు. కానీ ఆ ల్యాండ్ వల్ల వచ్చే రిటర్న్ ఎంత, అలా పెట్టిన గోల్డ్ వల్ల ఇన్వెస్ట్మెంట్ చేసిన వల్ల వచ్చే రిటర్న్ ఎంత అని క్యాలిక్యులేట్ చేసుకోరు. సో ప్రతిదీ కూడా ఏంటంటే క్యాలిక్యులేషన్గా ఉండాలి. ఎప్పుడైతే మనం క్యాలిక్యులేటివ్గానే ఆలోచిస్తామో, క్యాలిక్యులేటివ్గానే ఇన్వెస్ట్మెంట్ చేస్తామో, తద్వారా అప్పుడే మనకి గణనీయంగా మంచి రిటర్న్స్ వస్తాయి. చాలామంది అనుకుంటాం, ఓకే నాకు ఫ్యూచర్లో 10 crores నేను ప్లాన్ చేసుకున్నాను అనుకుంటారు. కానీ ఇవాళ ఆలోచిస్తారు 10 crores ఉంటే సఫిషియంట్ ఫ్యూచర్లో అనుకుంటారు. కానీ మనకి ఈ ఇన్ఫ్లేషన్ అనేది ఉంటుంది. ఇన్ఫ్లేషన్ దగ్గర మార్కెట్లో వల్ల 7% ఉంది. దీని ప్రకారం చూస్తే రాబోయే రోజుల్లో ఇక్కడ నుంచి ఆఫ్టర్ 20 years నా దగ్గర 10 crores ఉన్నాయి అంటే దాని అర్థం ఇవాళ ఈక్వల్ టు 2.5 crores సమానం అవుతుంది. సో అట్లా మనం కనుక ప్రాపర్గా ప్లాన్ చేసుకోకుండా వేగ్గా కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక దానివల్ల వచ్చే నష్టాలే ఇలాంటివన్నీ ఉంటాయండి. ఎందుకంటే చూడండి, చాలా మంది మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటాము. సో ఒక గ్రో యాప్లో ఓపెన్ చేశాను అకౌంట్, అందులో నేను తెలిసిన మిడ్ క్యాప్ ఇన్వెస్ట్మెంట్ చేశాను, స్మాల్ క్యాప్లో పెట్టాను, సఫిషియెంట్ అనుకుంటారు. కానీ రాబోయే రోజుల్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు తగ్గుతూ ఉంటాయి. అందరూ చేసే క్యాలిక్యులేషన్ మిస్టేక్ ఎక్కడంటే 20% CAGR తీసుకుంటారు, అలాగే 15% CAGR తీసుకుంటారు. ఇక్కడి నుంచి ఇవాళ గతంలో మార్కెట్ మనకి ఇచ్చినట్టుగా 15%, 18%, 20% రాబోయే రోజుల్లో ఆ రిటర్న్ రాదు. రిటర్న్స్ అనేవి ఎప్పుడైనా ఒక ఎకానమీలో పడుతూ ఉంటాయి. ఇక్కడి నుంచి మనం కనుక యావరేజ్గా తీసుకుంటే, అంటే ఒక 20 years యావరేజ్గా తీసుకుంటే అందరూ చేసే పెద్ద పొరపాటు ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్లో క్యాలిక్యులేటర్లో మనకి SIP క్యాలిక్యులేటర్ కావచ్చు, అలాగే లంసమ్ ఇన్వెస్ట్మెంట్ క్యాలిక్యులేటర్ కావచ్చు, ఫిక్స్ చేసేస్తాం. ఒక 20% అని ఫిక్స్ చేస్తారు, 15% అని పెట్టుకుంటారు, 12% అని పెట్టుకుంటారు. కానీ అది తప్పు. ఇక్కడి నుంచి రాబోయే నెక్స్ట్ 20 yearsలో మనకి స్టాక్ మార్కెట్ ఇచ్చే రిటర్న్ ఆఫ్టర్ 20 years హార్డ్లీ 8%, 6% అంటున్నారు. అలాగే ఫిక్స్డ్ డిపాజిట్ మీద వచ్చే రిటర్న్ మనకి హార్డ్లీ 2% ఉంటుంది. అలాగే హోమ్ లోన్ ఇంట్రెస్ట్ 3.5% ఉంటుంది. సో ఎప్పుడైతే ఒక ఇన్వెస్ట్మెంట్స్ రిటర్న్స్ పడిపోతూ ఉంటాయో మనం వాటిని యావరేజ్ చేసుకోవాలి. అలా మీరు 10%, 8% పెట్టుకొని చూడండి మీ ఇన్వెస్ట్మెంట్ ఎంత బాగా పెరుగుతుందో. మనకి ఆల్మోస్ట్ ఒక 3-4 crores రావచ్చు. మనకి 20 years తర్వాత మనం 4 crores వచ్చినా కూడా ఇవాళ దాని 1 crore సమానంగా ఉంటుంది. సో ఎప్పుడైతే ప్రాపర్గా క్యాలిక్యులేట్ చేసుకోరో వాళ్ళు మిస్టేక్గా అనుకుంటారు, అజ్యూమ్ చేసుకుంటారు, రాబోయే రోజుల్లో నాకు 3 crores వస్తాయి, 5 crores వస్తాయి, 6 crores వస్తాయి అని చెప్పి. కానీ ఆ అమౌంట్ సఫిషియెంట్ కాదు. అందుకే చూస్తే 23%, 60% ఎక్కువ మంది ఎందుకున్నారు అంటే ఇంప్రాపర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటారు దాన్ని. అలా ఫైనాన్షియల్ ప్లానింగ్ సరిగ్గా చేసుకోకపోవడం వల్ల వచ్చే ఇబ్బందులు ఏవి. కాబట్టి మనం ఈవెన్ ఒక 10,000 rupees per month ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నా కూడా ఎక్కడైతే కేటగిరీ మనకి 18%, 20% అబోవ్ ఇచ్చే రిటర్న్స్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తామో అప్పుడే మనకి ప్రాపర్గా రిటర్న్స్ అయితే వస్తాయి. తద్వారా అట్లీస్ట్ మనం 4%లో ఉండాలండి. అట్లీస్ట్ 1%లో కాకపోయినా మనం అందరూ ఎయిమ్ ఏంటంటే ఈ 4% కేటగిరీలో మనం ఉండాలి అని కోరుకోవాలి. సో అట్లా దాని ప్రకారంగా ఇవాళ నుంచి మనం ప్లాన్ చేసుకోవడం అనేది స్టార్ట్ చేయాలి. మనకు అది అవగాహన లేదు కాబట్టి ఒక మంచి అడ్వైస్ సలహా తీసుకోవాలని చెప్తున్నాను. థ్యాంక్ యూ.